ఎప్పటినుంచో ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది 1 ఇయర్ కష్టం. ఫస్ట్ అయితే మేము రమ్ములు, మట్టి అంతా అయితే తెచ్చుకున్నాము. రమ్ములు కట్ చేయడానికైతే చేతులు ఎంత నొప్పొచ్చాయో ఉంటది గదా! దాన్నేదో అంటారు నాకు తెలీదు గానీ కట్టరు. దాన్ని తీసుకొని అసలు కట్ చేయడానికి మాకైతే 2, 3 అవర్స్ పట్టింది. మూడిటిని కట్ చేసాము. దాన్ని 2 భాగాల్లాగా చేసి హోల్స్ అయితే పెట్టి మట్టి 2 బత్తాలు, 2 బత్తాలు అలా అయితే పెట్టుకొని పోసాము. ఫస్ట్ డే పోసినప్పుడు మట్టితో పాటు వాటర్ కూడా ఫిల్ చేసాము. ఎందుకంటే మట్టి మంచిగా సారవంతంగా అయితది గదా! అట్లయితే చేసాము. హోల్స్ కూడా పెద్ద పెద్ద ఏం పెట్టలేదు. ఒక 2, 3 పెట్టాను. ఆ వీడియో కూడా ఉంది. కానీ మిస్ అయింది హోల్స్ పెట్టేటప్పుడు గూడా. మేమెప్పుడు సన్ రైజ్ అయ్యేటప్పుడు కన్నా సన్‌సెట్‌కే ఎళ్తాము. ఇద్దరం ఏదో ఒక పని చేసుకుంటా అయితే ఉంటాము. కింద అయితే వాటర్ అనేది వస్తది గదా! కింద ఎక్కడ ఇంకిపోయిద్దో అని దాని కింద గూడా మంచిగా రాళ్ళైతే పెట్టుకున్నాం మేము. ఇదైతే 6థ్ ఫ్లోర్‌లో అండి. ఇది మా పైన చూసారా? ఫస్ట్ అయితే నేను ట్రైలేసాను. మంచిగే వచ్చాయనేసి అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇత్తులైతే చాలా అంటే చాలా సీడ్స్ అయితే చాలా కలెక్ట్ చేసాము ఏయడానికి. ఇది ఒక్కదాని కష్టం గాదు. ఇద్దరు ముగ్గురు గూడా 10 మంది దాకా చేసిన కష్టం ఇది. ఎందుకంటే బత్తాలు మోసుకురావడం అయన్నీ అయితే చాలా అంటే చాలా కష్టము. ఇంకా ఏంటంటే హైదరాబాద్‌లోని మట్టి దొరకడం గూడా ఒక పెద్ద కష్టమైపోయింది. ఎందుకంటే మీకు చూపించిన బత్తా అయితే దాని నిండుగా అయితే రూ. 100 అంట. మరీ చాలా అంటే చాలా కమర్షియల్. ఇదైతే మేము తెప్పించుకున్నాము ఇయన్నీ. మనీ పెట్టేం కాదు. బయట ఒక్క మొక్కనే రూ. 100 అంట. అందుకనే మేము అన్నీ సీడ్స్ తెచ్చుకొని వేసుకున్నాము. ఇవన్నీ అసలు మట్టి అన్నీ గడ్డలు కడితే దాన్ని దంచడానికి గూడా చాలా అంటే చాలా టైం టేకింగ్ ఇది. ఇది మేబీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ అలా చేసాం. అక్టోబర్, నవంబర్‌లోనే. ఇప్పుడు పెడుతున్నా ఈ వీడియో. ఎందుకంటే రిజల్ట్స్‌తో పాటు చూపియాలి మీకనేసి ఉద్దేశంతోనైతే పెడుతున్నాను. కానీ ఇక్కడ క్లైమేట్‌కి అసలు ప్లాంట్స్ అనేవి సెట్ అయితే కావు. మన ఊర్లో పెరిగినట్లయితే అస్సలు పెరగవండి చెట్లు. కానీ కొన్ని వెజిటబుల్స్, ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు మనము. కానీ ఈ మట్టి ఒక్కటే ఉంటే సరిపోదు గదా! కొంచెం ఇసుక గూడా వేస్తే ఏంటంటే మట్టిలో వాటర్ అనేవి ఉంటాయి. అలా డ్రై అవ్వడానికైనా గానీ హెల్ప్‌ఫుల్ అయిద్దనైతే చేశాను. అక్కడ ఇదైతే ఎందుకు బ్లాక్ అండ్ వైట్ పెట్టానంటే పని చేసేటప్పుడు మామూలుగా ఉండదు. మా కష్టం అది ఇది గాదు. అలా మేము 10 డేస్ దాకా మొక్కలు వేయకుండా మట్టి అది ఇది అని చూసుకోవడానికే సరిపోయింది. అది చేసి, ఇది చేసి మట్టి మంచిగా సారవంతంగా చేసి చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఎందుకు ఇదంతా అనంటే అలా ఇప్పుడు మనకి పీస్‌ఫుల్ లేపోయినా చెట్ల దగ్గరికెళ్తే అదో పీస్‌ఫుల్. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఏసిన బకెట్‌లో మొక్కలున్నాయి గదా! అవేంటంటే దోసకాయ మొక్కను, కాకరకాయ మొక్క, పుదీనా మొక్క అయితే ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఈ మట్టిలో అయితే వేశాను. ఫస్ట్ వేసిన చెట్లు గూడా అవే. తర్వాతకి ఇగ మంచిగా చేశాము. 2 రోజుల నుంచి వాటర్ పోసి అది బాగా నానిపోయింది. అలానే పుదీనా మొక్క అండ్ కాకరకాయ, దోసకాయ ఏసాము. కాకరకాయ అయితే 2, 3 కాయలొచ్చినాయి గానీ అసలు దోసకాయ అయితే అస్సలు రాలేదు. ఎందుకో తెలీదు. అది కిందనే పాకిద్దంట. నేల మీద ఉంటేనే కాయలొచ్చిద్దంట. అలా అని రాలేదు. కానీ ఏం కాదులేండి. నాదైతే ఒక హార్ట్ బ్రేకింగ్ ఏంటంటే బుడన్ దోసకాయ అని బుడ్డి దోసకాయలుంటాయి గదా! దాన్ని మేము బుడన్ దోసకాయ అంటాం. అది ఏసాను. దానికి మినిమమ్ ఒక 50 పిందెల్లాగా పడ్డాయి. అయినా గానీ కాయలు కాయలేదు. ఎందుకంటే అది భూమి మీద ఉంటేనే కాయలు కాసిద్దంట. అదైతే నాకు చాలా అంటే చాలా ఘోరం అనిపిచ్చింది. అదేదో నేను ప్లాన్స్ వేశానని నవ్వుతూ చూపిచ్చాను. ఏమనుకోకండి. దడుసుకోకండి ఫస్ట్. అలా ప్లాన్స్ ఏయంలోని నీళ్ళైతే చాలా అంటే చాలా పోసినాం. ఎందుకంటే మేము అన్నీ గడ్డలు గడ్డలుగా ఉంది గదా మట్టి. ఇవన్నీ ఉండాలనేసి అట్లయితే వేశాము. ఇది కొత్తలో కాబట్టి ఎంతో ఎక్సైట్‌మెంట్ ఉండే. ఇప్పుడైతే అసలు అదో వేరే హ్యాపీనెస్. మొక్కలైతే ఇట్లా అన్నీ చేశాము. ఇంకా నేను చాలా అంటే చాలా కొత్తలో అయితే ఎన్ని రకాలు నాకు తెలీక ఒక్క దాంట్లోనే 10, 15 రకాలేసాను. అట్లా ఎయగూడదు. 2, 3 రకాలే వెయ్యాలి అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికి 2 బత్తాలకి గూడా సరిపోలేదు. ఈ మట్టిలో వాటర్ పోసేసరికి ఇంకిపోయిద్ది గదా వాటరు. అట్లా మట్టి గూడా చాలా అంటే చాలా కిందకి పడిపోయింది మొత్తము. ఇట్లా మంచిగా సాయిల్‌నయితే చేశాము.
ఇంకా వాటర్ అయితే మాకు పక్కనే వాటర్ ట్యాంక్ ఉండే దాని దగ్గర పట్టేసుకుంటా ఉంటాను నేను. అలా బకెట్‌లో పట్టేసి మంచిగా పోసేస్తున్నాము. వాటర్‌కి గూడా ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇలా వాటర్ అయితే మొత్తం నింపేసాము. ఒక 2, 3 డేస్. మీకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ చెయ్యాలనుకుంటే చేయండి. అదొక పీస్ ఆఫ్ మైండ్ లాగా. నా దగ్గర ఉన్న సీడ్స్ చూపిస్తాను. ఇది లీచీ సీడ్స్ అనమాట. నేను 2 వీక్స్ నానపెడితే మొలకొచ్చిందండి. కానీ సాయిల్‌లో ఎందులోనో అసలు ఏం లేదు. కుళ్ళిపోయినాయి. చిల్లీ సీడ్స్, కార్న్, గ్రేప్స్, మామిడికాయ అండ్ ధనియాలు, ఇంకా ఇవేమీ రాలేదు. కార్న్ అయితే వచ్చింది నాకు గుర్తుందే. ఇంకా ధనియాలు గూడా కొత్తిమీర వచ్చింది. ఇవన్నీ నేను మీకు చూపించుకుంటా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మామిడికాయ అయితే నాకు తెలీదు. కానీ సాయిల్‌లో ఉందో తెలీదు, మేమేసామో తెలీదు కానీ 2 మామిడికాయ చెట్లయితే వచ్చాయి. ఈ ధనియాలు గూడా బానే మంచిగా కొత్తిమీర అయితే వచ్చింది. ఇప్పుడు దాని మీద నార్మల్ సాయిల్ పెట్టే. లీచీ అయితే అసలు అప్డేట్ కాదు కదా, అసలు ఏం లేదు. ఇక్కడ రాలేదు ఎందుకో తెలీదు. అలా అన్ని సీడ్స్ అయితే వేశాను. ఈ గ్రేప్స్ కూడా ఎందుకో రాలేదండి మన సైడ్. కానీ ఆ చెట్టు తీగ ఉంటుంది కదా, అది వేస్తే మాత్రం బతుకుద్ది అంటారు. ఈ సీతాఫలం సీడ్స్ ఇవి కూడా వేశాను. ఇవి కూడా రాలేదు ఎందుకో తెలియదు నాకు. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. మొక్కజొన్నలు చూసారా నేను ఎన్ని ఇత్తులు వేసానో, అసలు ఒక్కటే మొలిచింది. ఆ ఒక్కటి కూడా ఒక 2, 3 కార్న్స్ వచ్చాయి. దాన్ని నేను బేబీ కార్న్ చేసుకొని తిన్నాను. పచ్చిమిర్చి అవి కూడా ఏమీ రాలేదు అసలుకి. అన్నీ ఇంట్లో ఉన్నవన్నీ లేపుకొని వచ్చానమాట. ఇదేదో బనానా పాడైపోయింది ఉంటుంది కదా, అది సీడ్స్ నుంచి ప్లాంట్ వచ్చిద్దేమోనని ట్రై చేశాను, అది కూడా రాలేదు. మామిడికాయ చెట్టు అయితే వచ్చింది. అలా ప్లాంట్స్ అన్నీ వేసేసి ఒక రౌండ్ అయితే తిప్పేశాను. ఇంకా కింద వాటర్ అంటారా, అస్సలు కారట్లేదండి వాటరు. ఎందుకంటే మేము స్టోన్స్ పెట్టాం కదా, దానివల్ల కాలేదు. ఇదైతే 2, 3 డేస్ తర్వాత అనమాట. మట్టి చూసారా మంచిగా ఎండిపోయింది. కాకరకాయ కూడా మంచిగా వచ్చింది. ఇది ఎందుకో సీడ్ తెలీదు నాది అదేందో. కానీ ఈ పుదీనా కూడా మంచిగా బతికింది. నేను వేసిన సీడ్స్ చూసారా అన్నీ పగుళ్ళు అయితే వచ్చినాయి. ఎందుకంటే వాటర్ సరిపోకపోతే భూమి పగుళ్ళు వచ్చింది అంటారుగా, అలా అయితే వచ్చాయి మిగతాయి కూడా. ఇదైతే 1 వీక్ తర్వాత మొక్కజొన్న అయితే మొలిచింది కదా, ఇది కూడా తీసాను వీడియో, నాకు గుర్తుండే. ఇది ఒక రోజు అనమాట. ఎందుకో వచ్చాను అలా వీడియో తీసుకుందాం గుర్తుగా ఉంటుందిగా అన్నట్లు ఏదో పని చేస్తున్నాను కానీ తెలీదు. నార్మల్గా అయితే అలా వీడియో అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వీడియో పోస్ట్ చేయడం అంటే నాకైతే భలే అనిపించింది. ఇన్ని రోజులు ఈ వీడియోస్ అన్నీ గ్యాలరీలో ఉంచుకోవడం అదొక పెద్ద నొప్పి అనమాట. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఈవినింగ్ అయితే టీ టైం వస్తే పైకి వెళ్ళాలి, ప్లాంట్స్ని మంచిగా చూసుకోవాలి, వాటర్ పోయాలి అనే అదొక భలే ఉంటుంది. ఇదైతే పుదీనా అనుకుంటా, భలే వచ్చాయి కదా చిన్న చిన్నగా. ఈ పుదీనా ఏంటంటే ఆకులు కోసేస్తే చాలండి, కింద మొత్తం ఎండిపోతుంది. అట్లయితే ఎలా అసలు అనిపించింది నాకు ఫస్ట్లో, ఇంకా తర్వాత నుంచి చేయలేదు. ఇదేంటంటే నేను మెంతులు వేసాను. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మెంతి కూర చాలా అంటే చాలా కట్లయింది. ఇది నేను చియా సీడ్స్ కూడా ట్రై చేశాను. కానీ అప్పుడు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇత్తులన్నీ ఎండిపోయి ఉన్నాయి. అసలు నేను బాగా ఫీల్ అయ్యాను. కానీ టిష్యూలో ట్రై చేశానుగా, వాటర్ ఉంటాయేమో అనుకున్నా. ఇదైతే ఆఫ్టర్ 2 మంత్స్ అనుకుంటా ఊరు నుంచి వచ్చాక చెట్లన్నీ తీసుకొచ్చేసాను. కానీ ఈ గులాబీ అయితే తొందరగా వచ్చింది. చిన్న గులాబీ మనకి ఎన్ని కావాలంటే అన్ని పూలు అయితే వస్తాయి ఈజీగా. ఇది ఎవరైనా ప్లాన్ చేసుకోవాలన్నా కుండీలో వేసుకోండి. ఇది బాగా అంటే బాగా ఫ్లవర్స్ వస్తాయి. అప్పుడు కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఇన్ని చెట్లు తెచ్చాను అనేసి, చాలా అంటే చాలా. ఇదైతే సొరకాయ తీగ అనమాట. నేనైతే ఒక 2 మంత్స్ బాగా సఫర్ అయ్యాను. సొరకాయలు రావట్లేదు ఏంటి, పిందెలు పడిపోతాయి కానీ పిందెలన్నీ రాలిపోతున్నాయి. మనం పిందెలు పట్టుకోకూడదని మాకు తెలియదు ఫస్ట్. మేము పట్టుకుంటే రాలిపోయాయి అన్నీ. తర్వాత ఇప్పుడైతే లాస్ట్లో చూడండి సర్ప్రైజ్ లాగా ఉంది. టీ పట్టుకొని ఆ చెట్లన్నీ చూసుకుంటా భలే హ్యాపీనెస్ అది. ఇక్కడ నేనైతే తెలియక 2, 3 గులాబీ డిఫరెంట్ వేసాను. అలా అయితే గుబురుగా అయినాయి. ఏమో బెండకాయలు కూడా బాగానే ఒక 1/2 కేజీ అలా వచ్చున్నాయి. ఇవేంటంటే గోరింట పువ్వులు అని అంటారు మా సైడు, అవి కూడా వేసాను. ఇది ఖాళీగా ఉండే, ఇది మందార ఆకు, ఇంగ్లీష్ బంతి చెట్లు అయితే ఇప్పుడు ఫ్లవర్స్ బాగా వచ్చాయి. ఇంగ్లీష్ బంతి, మామిడికాయ పక్కన చామంతి చెట్లు అన్నమాట. ఇది చూసారా
టమాటాస్ అయితే మాకు బాగానే 1/2 కేజీ అలా అయితే వస్తున్నాయి. పక్కన అవన్నీ బాగా ఉండే ఇదైతే నేను వేసాను కదా కాకరకాయ తీగ, అదైతే కాయ కూడా కాసింది. 2, 3 కాయలు కాసాక ఎండిపోయింది చెట్టు. ఈ కాకరకాయ తీగ అయితే ఎండిపోయింది. తర్వాతకి ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చెట్లు అయితే నేను చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో! ఈ సొరకాయ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. ఒక 2 సొరకాయలు వచ్చాయి. ఎంత పెద్దగా ఉందో! ఈ చెట్టేనా అనిపించింది. నేనైతే మా ఆయన తీసేద్దాం ఎందుకులే అన్నారు. ఈ గులాబీ చెట్లు కూడా బాగా పూస్తున్నాయి పూలు. ఈ వైట్‌ది అయితే మరీ పెద్దగా అయిపోతుంది. నాకైతే భలే అనిపిస్తుంది వీటిని చూస్తే. ఇంగ్లీష్ బంతి పూలు అయితే రోజు చాలా దొరుకుతున్నాయి ఇవి. ఈ పూలు ఇంగ్లీష్ బంతి అంటాం మేము. ఇక్కడ కూడా ఒక గులాబీ ఉంది. ఇవన్నీ బుడ్డ చెట్లేమో బెండ చెట్లు అనమాట. మామిడికాయ చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిందో. ఇంకా ఇంగ్లీష్ బంతి కూడా ఇందులో కూడా ఒకటి ఉండే, ఇది మూడోది. చామంతి చెట్టు కూడా ఇగురు బాగానే వస్తుంది. ఇక్కడ ఏంటంటే టమాటా చెట్టు అండ్ చిక్కుడుగాయలు అయితే మొన్నే భలే కాయలు కాస్తున్నాయని ఒక వీడియో పెట్టాను. దానికి ఏదో డిసీజ్ వచ్చిందని. కాయలు చూసారా ఎంత భలే వస్తున్నాయో, పెద్ద పెద్దగా హైబ్రిడ్ కాయలు వచ్చినట్టు వస్తున్నాయి. మందార చెట్టు ఉంది, ఇక్కడే టమాటా చెట్టు ఉంది, తోటకూర కూడా ఉంది. తోటకూర మొన్నే కోసాను, ఇగురంతా వస్తుంది. ఇక్కడ ఒక గోరింటా చెట్టు ఉంది, అక్కడ పూలు చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతదాకా చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.